హాయ్ హలో వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్. ఈ ఎండాకాలం ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. ఈ ఎండలో బయటకు వెళ్తే ఇక తలనొప్పి పట్టుకుంటుంది. ఇలాంటప్పుడు చల్లదనంలోకి వెళ్ళి కాస్త రిలాక్స్ అయితే తలనొప్పి తగ్గిపోతుంది. కానీ కొందరికి మాత్రం ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే ఇక నరకమే. తలనొప్పి అంత తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు 2-3 రోజులైనా తగ్గదు. ఇలాంటి తలనొప్పినే మైగ్రేన్ తలనొప్పి అంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల ఉన్న ప్రతి ఒక్కరికి తలనొప్పి ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుందని సరదాగా అనుకునేదే అయినా ఇది నిజం. జీవితంలో తలనొప్పి రాని వాళ్ళు ఉండరు. ఈ తలనొప్పుల్లో ముఖ్యమైనది మైగ్రేన్. దీన్నే పార్శ్వపు నొప్పి అనేవాళ్ళు. అంటే తలకు ఒకవైపు మాత్రమే నొప్పి వస్తుందని అర్థం. కానీ మైగ్రేన్ ఉన్న వాళ్లలో కేవలం 20-30% మందిలో మాత్రమే ఇలా ఒకవైపు తలనొప్పి వస్తుంది. మిగతా 70-80% మందిలో తల ముందు భాగంలో, వెనుక భాగంలో, తల చుట్టుపక్కల ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఒకవైపు మాత్రమే తలలో సగభాగం నొప్పి వస్తేనే అది మైగ్రేన్ అని, అలా కాకుండా 2 వైపులా నొప్పి ఉంటే మైగ్రేన్ కాదు అనుకుంటారు. ఇలాంటప్పుడు ఏ తలనొప్పి మాత్రం వాడుకుంటారు. కానీ భరించలేని ఏ నొప్పైనా మైగ్రేన్ అవుతుంది. మెదడులో కలిగే అసమతుల్యతలే దీనికి కారణం. ఈ మైగ్రేన్ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మైగ్రేన్ దీనికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మెదడులో ఉన్న కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ తల, చెంప ఈ భాగానికి సప్లై చేసే నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్రైజెమినల్ నర్వస్ సిస్టమ్ అంటాము, అది ఇరిటేట్ అవ్వడం వల్ల అందులో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనం నొప్పి అనేది ఫీల్ అవుతుంటాం. మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్ రావడానికి కొన్ని అంశాలు ప్రేరేపిస్తాయి. దాదాపు 80% మందిలో టైంకి భోజనం లేకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎండలో ఎక్కువగా ఉంటే వెంటనే తలనొప్పి ప్రారంభమవుతుంది. అంటే అప్పటి వరకు లేని తలనొప్పి ఏదైనా షాపింగ్కి వెళ్ళిన తర్వాత వస్తుంది. మిగతా రోజులు ఏమీ ఉండదు. ప్రయాణం చేసిన రోజు కూడా కొందరిలో మైగ్రేన్ రావచ్చు. అక్కడి కాలుష్యం కావచ్చు, లేదా పెట్రోల్, డీజిల్ లాంటి కొన్ని రకాల వాసనల వల్ల, పక్కనున్న వాళ్ళు వాడిన ఏదైనా ఘాటైన పర్ఫ్యూమ్ వాసన వల్ల కానీ ఈ హెడేక్ వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఈ డార్క్ చాక్లెట్, ఈ బత్తాయి, చీని, నిమ్మ, ఈ రకాల ఈ పండ్లు వాడినప్పుడు, కొంతమందికి ఈ చైనీస్ ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు అందులో ఉన్న అజినోమోటో వల్ల, కొన్నిసార్లు ఆల్కహాల్ మోతాదు కంటే ఎక్కువైనప్పుడు, కొన్నిసార్లు సరైన మోతాదులో తీసుకున్నా కూడా, ముఖ్యంగా రెడ్ వైన్తో చాలా కామన్గా ఈ మైగ్రేన్ హెడేక్ చూస్తూ ఉంటాం. మైగ్రేన్ రావడానికి చాలా వరకు జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. 70-80% వరకు ఇది వంశపారంపర్యంగా వస్తుంది. 20% మందిలో ఎవరికీ లేకున్నా వస్తుంది. తల్లిదండ్రులకో, సిబ్లింగ్స్కో వస్తే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. ఆధునిక జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఏ చిన్న విషయానికైనా ఎక్కువ ఆందోళన పడుతున్నారు. చెయ్యాలనుకున్న పని టైంకి చేయలేక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది రోజుకు 3-4 కిలోమీటర్లు నడిచేవాళ్లు. వీకెండ్ కదా అని ఎక్కువ నడిచిన ఫిజికల్ స్ట్రెస్ పెరిగి మైగ్రేన్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా మన శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం తక్కువైతే కూడా మైగ్రేన్ వస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉన్నా, పెద్ద పెద్ద శబ్దాలు విన్నా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. తలనొప్పులు ఎన్నో ఉంటాయి. అందులో మైగ్రేన్ తలనొప్పి ఏది? మైగ్రేన్ అంటే ఒకవైపు మాత్రమే వచ్చేది కాదని తెలుసుకున్నాం. మరి మైగ్రేన్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1-2 సార్లు తలనొప్పి వస్తే అది మైగ్రేన్ అని చెప్పడం కష్టం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో ప్యాటర్న్లో వస్తూ ఉంటుంది. కొంతమందికి వారానికి 1-2 సార్లు, నెలలో 2 నెలలకో ఒకసారి, నెలకో 2 నెలలకో ఒకసారి ఎపిసోడ్స్గా రావచ్చు. ప్రతిరోజు ఉండే హెడేక్ చాలా వరకు మైగ్రేన్ కాదు. తలనొప్పి వచ్చినప్పుడు కంటి గుడ్డు వెనుక లాగినట్లు ఉంటుంది. తల మీద టక్ టక్ మని అంటున్నట్టుగా పల్స్ స్టైల్ హెడేక్ ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతి వచ్చినట్టు ఉంటుంది, లేదా వాంతి అవుతుంది. ఆ టైంలో సౌండ్ విన్నా, బ్రైట్ లైట్ చూసినా కాస్త ఎక్కువ అవుతుంది.
చీకటి గదిలో తలుపులేసుకుని పడుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. తలనొప్పి తొందరగా తగ్గుతుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఇది కేవలం 15 నిమిషాల్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి అప్ టు 2 రోజుల వరకు కూడా ఉండొచ్చు. సో ఇంత టైం ఫ్రేమ్ ఉండాలని ఏం లేదు. కాకపోతే జనరల్గా ఒక వ్యక్తికి ఒక టైప్ ఆఫ్ హెడేక్ వస్తున్నప్పుడు ఆ ప్యాటర్న్ అలా ఉంటుంది. వాళ్ళకి 4-5 గంటలు తగ్గిపోవచ్చు, కొంతమంది 12 గంటలు పట్టచ్చు. ఈ మైగ్రేన్ వచ్చే వాళ్ళల్లో ఒక 20-30% మందిలో, కొంతమందిలో మనం కళ్ళ ముందు చీకట్లు గమ్మినట్లు కానీ, మెరుపులు మెడిచినట్లు కానీ, ఇట్లా ఫ్లాషెస్ చక్ 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 అని ఒక కొట్టేసినట్టు ఉండి దాని తర్వాత తలనొప్పి మొదలవుతుంటుంది. దీన్ని మైగ్రేన్ విత్ విజువల్ ఆరా అంటాం. సో ఈ మైగ్రేన్ విత్ విజువల్ ఆరాకి అది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు పెద్ద తేడా ఏం లేదు. అది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. కాకపోతే అది వచ్చే ముందే వాళ్ళకు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఇది తలనొప్పి స్టార్ట్ అవ్వబోతుంది అని వీళ్ళల్లో. సో అటువంటి వాళ్ళలో ఏంటంటే అదే టైంలోనే మనం ఈ మైగ్రేన్ నివారించుకోవడానికి వాడే మందు వాడితే తలనొప్పి వచ్చేసరికే మనం దాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే ఈ మైగ్రేన్ వచ్చిపోయిన తర్వాత బాగా నీరసము, నిశ్శక్తి, మనలో శరీరంలో ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది కొంతమందిలో. తలనొప్పి వచ్చినప్పుడు అది మైగ్రేనా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. వీటిని బట్టి అది మైగ్రేన్ తలనొప్ప, ఇతరత్ర ప్రమాదకర జబ్బేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. జీవితంలో మొదటిసారి భరించలేని తలనొప్పి రావటం, తలనొప్పితో పాటు చెయ్యి కాలులో వీక్నెస్ ఉండడం, బ్యాలెన్స్లో తేడా, మాటలో మార్పు ఉంటే అది రెడ్ సిగ్నల్గా పరిగణించాలి. మందులు వాడిన 24 గంటల నుంచి 48 గంటల లోపు తగ్గకున్నా, తలనొప్పితో పాటు జ్వరం వస్తున్నట్టున్నా, లేదా ఏదైనా క్యాన్సర్, టీబీ లాంటి జబ్బులున్న వాళ్లకు కొత్తగా తలనొప్పి వచ్చినా ప్రమాదకరమైన కారణం ఉన్నట్టు అనుమానించాలి. వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. ఎందుకంటే ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కావచ్చు, మెదడులో గడ్డ కావచ్చు, లేదంటే మెదడులో ఏదైనా రక్తస్రావం అవ్వచ్చు. సో ఏంటి అని మనం పరీక్ష చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో ఇందులో ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా మనం ఇమీడియట్గా బ్రెయిన్కి సంబంధించి ఒక ఎంఆర్ఐ స్కాన్ లేదా వెన్నుపూస నుంచి తీసి నీరు పరీక్ష చేసే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అని, అంటే ఇందులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవడానికి కానీ ఈ పరీక్షలు అత్యంత కీలకమైనవి. తలనొప్పి వచ్చినప్పుడల్లా ఒకే రకంగా ఉంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నమైన తలనొప్పి వస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. రెగ్యులర్ మైగ్రేన్ తలనొప్పి అయితే కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల్లో తగ్గిపోతుంది. అరుదుగా 10 కన్నా ఎక్కువ శాతం మందిలో మాత్రమే అది ఒక రోజును మించి ఉండే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కాలం తలనొప్పి ఉంటే మెదడుకు సంబంధించిన ఇతర జబ్బులుగా అనుమానించాలి. మైగ్రేన్ తలనొప్పిలో వాంతి రాగానే చాలా వరకు వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవుతారు. అదే మెదడులో తలలో ఈ ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు, ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఏదైనా క్యాన్సర్ కానీ గడ్డలు కానీ ఉన్నప్పుడు సాధారణంగా మన తలనొప్పి ప్రధానంగా ఉదయం తెల్లవారుజామున బాగా ఎక్కువ ఉంటుంది. అది డే పాస్ అయ్యే కొద్దీ కొంచెం తగ్గుతుంటుంది. ఇది రోజు పెరుగుతూ పోయే తలనొప్పి. ఇదేదో ఒక రోజు వచ్చి అట్లా పోయే తలనొప్పి కాదు. బ్రెయిన్ క్యాన్సర్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు అది రోజు వచ్చే తలనొప్పి, క్రమంగా పెరుగుతూ పోయే తలనొప్పి. మైగ్రేన్ని దాని లక్షణాల ఆధారంగానే గుర్తిస్తారు. తలనొప్పిని ఏవైనా అంశాలు ప్రేరేపిస్తున్నాయా, ఏదైనా పర్టిక్యులర్ ప్యాటర్న్లో తలనొప్పి వస్తుందా అనే అంశాలను పరిగణించి అది మైగ్రేన్ తలనొప్పా కాదా అనేది నిర్ధారిస్తారు. మైగ్రేన్ మనం నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు లేవు. మిగతా జబ్బులు మనం తొలగించుకొని ఏది లేదంటే దాన్ని అప్పుడు మైగ్రేన్ కిందకి పరిగణిస్తాం. ఎందుకంటే ఇది మెదడులో వచ్చిన కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల తలనొప్పి. కాబట్టి ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ని మనం ప్రూవ్ చేసేదానికి ఎటువంటి లక్షణాలు లేవు. సో మనం చేసే ఎంఆర్ఐ స్కాన్ తలలో ఏదైనా గడ్డ, క్యాన్సర్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయని రూల్ అవుట్ చేయడము, లేదా రక్తనాళాలలో ఏదైనా బ్లాక్ ఉందని రూల్ అవుట్ చేయడము, రక్తస్రావం ఉందా లేదా రూల్ అవుట్ చేయడం వరకు మనం స్కాన్ చేస్తాం. తలనొప్పి వెనుక ఏ కారణమైనా ఉండొచ్చు, కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 2 రోజులకు మించి తలనొప్పి తగ్గకుండా క్రమంగా నొప్పి ఎక్కువవుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అలక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్ని కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. బ్రేక్ తర్వాత మైగ్రేన్ తలనొప్పికి ఉన్న చికిత్సలేంటో తెలుసుకుందాం. మైగ్రేన్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం లేదు. మైగ్రేన్ని ట్రిగర్ చేసే అంశాలకు దూరంగా ఉండటమే కొన్నిసార్లు చికిత్స అంటారు వైద్యులు. మైగ్రేన్కి చికిత్స ఎప్పుడు అవసరమో, మైగ్రేన్ గురించిన అపోహలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అనేది మైగ్రేన్ తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. మైగ్రేన్ నెలకు 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వస్తూ రోజువారీ కార్యక్రమాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మందులు వాడుతారు. లేకపోతే అది అరుదుగా వచ్చేది కాబట్టి రెగ్యులర్గా మందులు వాడాల్సిన అవసరం లేదు. పలానా కారణం వల్ల వస్తుంది అంటే దానికి దూరంగా ఉంటే సరిపోతుంది. తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే మందులు వాడుతారు. ఏ కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంది అనేది మనం చాలా వరకు నేను ఇప్పుడు చెప్పినట్లు 170 నుంచి 80% మందిలో కొన్ని కారణాలు ఉంటాయని చెప్పాను. సో మనం టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలా, పలాంది తింటే వస్తుంది. సో బయట పోయినప్పుడు ఈ ఫ్రైడ్ ఐటమ్స్ విచ్ కంటైన్స్ అజినోమోటో ఇవి లేకుండా చూసుకోవడము, పలాంది తీసుకుంటే మనకు తగ్గుతుంది. ఉదాహరణకు తలనొప్పి వచ్చే సూచనలు ఉన్నాయన్నప్పుడు కొంతమంది కాఫీ తాగానే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే అది కాఫీలో ఉన్న కెఫిన్ అనేది కూడా ఈ మైగ్రేన్ని తగ్గించేస్తుంది. కొంతమందికి కాఫీ తాగితే తలనొప్పి వస్తుంది. సో మనకు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా తలనొప్పి వస్తుంటుంది. సో ఇప్పుడు ఎండాకాలం చాలామంది డియోడ్రెంట్లు, పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఫలానా పర్ఫ్యూము ఫలానా డియోడ్రెంట్ వాడినప్పుడు ఆ హార్డ్ ఆర్ ఘాటైన వాసన ఉన్నప్పుడు వస్తుంటే అవి అవాయిడ్ చేయడము. నెలకు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తుంది, తరచుగా ఇబ్బంది పెడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో దానికి కొన్ని మందులు వాడుకోవడం మంచిది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు కొందరికి కాఫీ, టీలు తాగితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలామందికి పారాసిటమాల్తో రిలీఫ్ వస్తుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం నాఫ్రోసిన్ లాంటి మైల్డ్ పెయిన్ కిల్లర్లు వాడతారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఇవి వాడినా కూడా తలనొప్పి తగ్గకుంటే ట్రిప్టాన్స్ అనే మెడిసిన్స్ ఇస్తారు. ఇవి నాలుక మీద పెట్టుకుంటే కరిగిపోతాయి. ఇలాంటివి తొందరగా రక్తంలో ప్రవేశించి 15 నుంచి 20 నిమిషాల్లో నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్కి ఇప్పుడు వీటినే ప్రధానంగా వాడుతున్నారు. కొంతమందికి మరీ ఎక్కువ సివియర్గా తలనొప్పి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని రకాల పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నోటి ద్వారా తీసుకోవాలంటే వామిటింగ్స్ ఇవి ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు దాన్ని బైపాస్ చేయడానికి ఇంజెక్టబుల్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక మెడిసిన్ వచ్చింది, వీటిని సిఆర్జిపి మెడికేషన్స్ అంటాము. ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి ఇప్పుడిప్పుడే యూరోప్లో అండ్ అమెరికాలో విడుదల చేయడం జరిగింది. ఈ మందులు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ 3 to 6 months దాకా ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. చాలామంది ఏ జెండుబామో విక్స్ను రాసుకుని ఊరుకుంటారు, లేదా తలనొప్పికి మెడికల్ షాప్ నుంచి మాత్ర తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. కానీ మైగ్రేన్ తలనొప్పికి ఇవేమీ ఉపశమనం కలిగించలేవు. ఏ జలుబు అయినప్పుడు బాంబ్స్ రాసుకుంటే ఫలితం ఉండొచ్చేమో కానీ మైగ్రేన్ తలనొప్పి ఈ బాంబ్స్తో తగ్గదు. ఇలా బాంబ్స్ రాసుకుని వదిలేస్తే కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితి ఏర్పడొచ్చు. ముఖ్యంగా మధ్య వయసు మహిళల్లో తరచుగా వచ్చే మైగ్రేన్కి తప్పనిసరిగా వెంటనే చికిత్స తీసుకోవాలి. మైగ్రేన్కి చికిత్స తీసుకోకపోతే మధ్య వయసు మహిళల్లో తలలో చిన్న రక్తనాళాలు బ్లాక్ అయి ప్రమాదకర పరిస్థితి అంటే పక్షవాతం వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనికి మైగ్రేన్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణిస్తారు. అందుకే సొంత వైద్యం మానుకుని డాక్టర్ని కలవాలి. రకరకాల బాంబ్స్ అవి మన తలకు అప్లై చేసిన వరకు ఎటువంటి మనకు దుష్పరిణామం లేనంత వరకు, అంటే చర్మం మీద ఎటువంటి ఇబ్బంది లేనంత వరకు వాడుకునే ఇబ్బంది లేదు, దాంతో తగ్గుతుంటే. అలా కాకుండా కొంతమంది వెల్లుల్లి పేస్ట్ని అప్లై చేయడము, వాటితో ఏంటంటే అవన్నీ పొటెన్షియల్ కొరోజివ్స్ లాగా చర్మాన్ని కొన్నిసార్లు తీసేస్తుంది. సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేయండి. అలాగే రకరకాల నాటు మందులు వాడుతుంటారు. వీటి వల్ల ప్రయోజనం సంబంధించి ఎటువంటి పరిశోధనలు లేవు కాబట్టి వీటిని నేనైతే పర్సనల్గా వద్దని అడ్వైజ్ చేస్తాను. సాధారణంగా చిన్న వయసులోనే 13 నుంచి 30 ఏళ్ల మధ్య మైగ్రేన్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. కొంతమందికి అరుదుగా 50-60 ఏళ్లకు కూడా రావచ్చు, కానీ చాలా తక్కువ. ఏదేమైనా ఏ వయసులో తలనొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు. నియంత్రణ లేని మైగ్రేన్ వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు రావచ్చు. అందుకే తలనొప్పికి కారణాలేంటో తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకోవాలి. మనకు వచ్చే అనేక వ్యాధులను నిర్ధారించేందుకు వైద్యులు మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో మూత్రం రంగును బట్టి కూడా పలు అనారోగ్య సమస్యల గురించి వైద్యులకు తెలుస్తుంది. ఈ మూత్రం రంగు వెనుకున్న కథ ఏంటో మీరే చూడండి. రక్తాన్ని కిడ్నీలు వడబోయగా అందులో ఉండే వ్యర్థాలు మూత్రంలోకి వస్తాయి. అనంతరం మూత్రం శరీరం నుంచి బయటకు పోతుంది. అలా మన శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలలో ఒకటి మూత్రం. మరి
మూత్రం రంగును బట్టి శరీరంలో ఎటువంటి అనారోగ్యాలున్నాయో లేక ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మూత్రం రంగు పారదర్శకంగా ఉంటే మీరు బాగా నీరు తాగుతున్నారని అర్థం. నీటిని కొంత తగ్గించి తాగాలని తెలుసుకోవాలి. లేదా పసుపు రంగులో మూత్రం ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే మీరు నీరు తక్కువగా తాగుతున్నారని అర్థం. తేనె రంగులో ఉంటే మీరు నీరు చాలా తక్కువగా తాగుతున్నారని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు మీరు తాగుతున్న నీటి మోతాదు పెంచాలి, లేదంటే డీహైడ్రేషన్ బారిన పడతారు. లేత గోధుమ రంగులో మూత్రం ఉంటే మీరు లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకోవాలి. మీరు మూత్రాన్ని విసర్జించినప్పుడల్లా అదే రంగుతో మూత్రం వస్తూ ఉంటే జాగ్రత్త పడాలి. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. పింక్ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తూ ఉంటే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రొస్టేట్ సమస్యలు ఉన్నాయని అర్థం. లేదా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహారాలను ఎక్కువగా తింటున్నారని తెలుసుకోవాలి. విటమిన్ టాబ్లెట్లు, క్యాన్సర్ మెడిసిన్, డ్రగ్స్, మలబద్ధకాన్ని తగ్గించే టాబ్లెట్లు వాడితే మూత్రం రంగు నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, హైపర్ కాల్సిమియా అనే జన్యుపర వ్యాధి ఉన్నా మూత్రం రంగు ఇలాగే ఉంటుంది. ఇలా మూత్రం రంగును గమనించి ఏమాత్రం రంగులో తేడా ఉన్నా డాక్టర్ని సంప్రదించడం మంచిది. చిన్న చిన్న పనులకే మీరు విపరీతమైన అలసటకు గురవుతున్నారా? రోడ్డు మీద కొద్దిసేపు నడిచారో లేదో నీరసం వచ్చేస్తోందా? అంటే మీ శరీరం తగినంత శక్తిని ఉత్పన్నం చేయలేకపోతుందన్నమాట. శరీరానికి అవసరమైన శక్తిని అందించాల్సింది మనమే. మనకు ఇష్టం లేదనో, తినే సమయం ఉండటం లేదనో ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే తగినన్ని పోషకాలు శరీరానికి అందవు. మరి పోషకాలన్నీ అందాలంటే ఏం తినాలి? ఎలా తినాలి? తగినన్ని పోషకాలు శరీరానికి అందకపోతే మన శక్తి స్థాయిలో మార్పులు వస్తాయి. అందువల్లనే నీరసంతో చాలా త్వరగా అలసట వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు స్కూల్ నుంచి లంచ్ బాక్సులను అలాగే తిరిగి ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. స్కూల్ నుంచి వస్తూనే నీరసంగా కూలపడిపోతారు. నీరసాన్ని జయించి నిరంతరం ఉల్లాసంగా ఉండాలంటే సమయానికి తగిన ఆహారం తీసుకోవడం, అవసరమైన వ్యాయామం చేయడం ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. ఎక్సర్సైజులు కూడా ఎనర్జీని పెంచుతాయి. అందువల్ల 5 రోజుల పాటైనా 40 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దానివల్ల రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. రోజుకి 2-3 సార్లు తినే బదులు 5-6 సార్లు తక్కువ మోతాదులో తినాలి. ఒకేసారి ఎక్కువగా తినేవారికన్నా తరచుగా ఆహారం తీసుకునేవారు అలసటకు దూరంగా, ఎక్కువ ఉత్సాహంగా ఉంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఈ మినీ మీల్స్లో టమాటా, క్యారెట్, దోసకాయలంటే కాయగూరల రసం, మొలకెత్తిన చిరుధాన్యాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, కొన్ని రకాల ఆకుకూరలను బాగా ఉడికించి లేదా ఫ్రై చేసి తినకుండా పచ్చివిగానే తినడం మంచిది. చక్కెరతో చేసిన పదార్థాలు సాధ్యమైనంత వరకు తక్కువగా తినాలి. ఆహారపు అలవాట్లలో మొలకెత్తే చిరుధాన్యాలు తప్పనిసరిగా చేర్చాలి. వీటిలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పోషక విలువలు అధికంగా అందుతాయి. జొన్నలు, సజ్జలు, ఓట్ ధాన్యం, డ్రై ఫ్రూట్స్ శక్తిని పెంచుతాయి. పాలు, పెరుగులను అదే పనిగా ఎక్కువ సార్లు తీసుకోవద్దు. సాధ్యమైనంత ఎక్కువగా మజ్జిగ తాగడం మంచిది. బి విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పులు, బఠానీ, అరటి వంటివి తరచుగా తినాలి. నీరసం ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు బి కాంప్లెక్స్ సప్లిమెంట్లు వేసుకోవచ్చు. బి విటమిన్ నాడీ కణాలను ఉత్తేజపరిచి శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. రక్తం ఆక్సిజన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఇవి శక్తిని వేగంగా ఇస్తాయి. ఇందుకోసం టమాటా, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయల రసంలో తగినంత నిమ్మరసం కలుపుకుని తాగాలి. సువాసన కోసం కొత్తిమీర లేదా పుదీనా ఆకులను వేయవచ్చు. ఇది తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరానికి ఆక్సిజన్ తగినంత అందుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉండగలుగుతారు. సో ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం.
నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.